హలో, నేను మీ సిఎస్ రావు. ఇప్పుడు నేను మీ దృష్టికి ఒక విలువైనటువంటి ఒక సమాచారాన్ని, ఒక న్యూస్ని తీసుకొస్తాను. ఇది దాదాపుగా సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఉద్యోగులందరికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టచ్ చేసేటువంటి న్యూస్. తాజాగా వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్నే మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే, ఒక సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఒక చేత్తో 7.5 కోట్ల వార్షిక జీతంతో ఉన్నటువంటి ప్రమోషన్ లెటర్, మరో చేత్తో భార్య విడాకులు ఇచ్చినటువంటి నోటీస్, ఈ రెండు పట్టుకొని అతను సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేస్తూ పెట్టినటువంటి పోస్ట్. అది చదివిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి టెక్కీలకి అందరూ తెలుసుకోవాల్సినటువంటి న్యూస్ అని భావించి నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అతను ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగి సాఫ్ట్వేర్ కంపెనీలో. తన పేరు చెప్పడానికి అతను ఇష్టపడలేదు, పేరు మెన్షన్ చేయలేదు కూడా. నేను చేయలేకపోతున్నాను పేరు నేను చెప్పి కూడా చెప్పారు. ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో, ఆయన మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ 7.5 crores వార్షిక వేతనం. దీన్ని సాధించడానికి 3 ఏళ్ళు పట్టిందట. 3 years బ్యాక్ అతను సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో జాయిన్ అయ్యి ప్రమోషన్ కోసం, శాలరీ ఇంక్రిమెంట్ కోసం రోజుకు 14 గంటల పాటు పనిచేశాడట. చేసి ఎట్టకేలకు తన టార్గెట్ని అయితే రీచ్ అయ్యాడు. 7.5 crores టార్గెట్ అనుకున్నాడు, ఆ టార్గెట్ని రీచ్ అయ్యారు. చాలా హ్యాపీ మూమెంట్ తోటి ఆయన ఆ ప్రమోషన్ లెటర్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఏం కోల్పోయాను ఈ 3 yearsలో అనే దాని మీద ఆలోచనలో పడ్డాడు. దానికి కారణం ఏంటంటే, తన భార్య విడాకుల నోటీసు పంపించారు. ఆ విడాకుల నోటీసు చూసిన తర్వాత ఈ ప్రమోషను లేదంటే ఈ శాలరీ హైకు దీన్ని చూసి సంతోషించాలా, లేదంటే ఈ విడాకుల నోటీస్ని చూసి బాధపడాలో అర్థం కాక తన మనోభావాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 3 years పాటు రోజుకు 14 గంటల పాటు తన కెరీరే సర్వస్వం అని చెప్పి అతను పనిచేశాడు. ఆ క్రమంలో తన భార్యకి టైం ఇవ్వలేదు, బంధువులు ఫంక్షన్లకి అటెండ్ కాలేదు, బంధువులకు దూరం అయ్యారు, తల్లిదండ్రులను పట్టించుకోలేదు. ఎవరైనా ఫోన్ చేస్తే నేను కాల్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నానని చెప్పి చెప్పుకుంటూ వచ్చారంట. ఈ ప్రపంచంలో ఎవరితోటి సంబంధం లేకుండా తనొక్కడే 3 సంవత్సరాల పాటు తన టార్గెట్ని రీచ్ కావడంలో తలమునకలు అయిపోయారు. ఈ 3 సంవత్సరాల పీరియడ్లో తన సతీమణితోటి కలిసినటువంటి సందర్భాలు తక్కువగానే ఉన్నాయట. అయినప్పటికీ ఆవిడ గర్భిణీ అయ్యారు, డెలివరీ అయ్యారు, ఒక కుమార్తె కూడా పుట్టిందట. అయితే ఆ కుమార్తె పుట్టినటువంటి సంతోషాన్ని కూడా పంచుకోవడానికి సతీమణి దగ్గరికి వెళ్లకుండా 14 గంటల పాటు ఆఫీసులోనే పనిచేసినటువంటి విషయాన్ని అతను మెన్షన్ చేశాడు. డెలివరీ సమయంలో భర్త ఉంటే బాగుంటుందని చెప్పి డాక్టర్ చెప్తే, ఆ సమాచారాన్ని ఇతను చెప్తే ఇతను పెద్దగా పట్టించుకోకుండా లైట్గా తీసుకున్నాడంట. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళింది తన భార్య. కౌన్సిలింగ్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కౌన్సిలింగ్ సందర్భంగా తన భర్తను కూడా తీసుకురామని చెప్పి డాక్టర్ చెప్పింది. ఇది తన భార్య ఇతనికి చెప్తే ఇతను పట్టించుకోలే, లైట్గా తీసుకున్నాడు. కుమార్తె పుట్టి ఏడాది క్రితమే పుట్టింది. 3 years బ్యాక్ ఇతను జాయిన్ అయ్యాడు జాబ్లో జాయిన్ అయినటువంటి ఏడాదికి కుమార్తె పుట్టింది. కుమార్తె ఎప్పుడు పుట్టిందో, కుమార్తె ఎప్పుడు పెరిగిందో, 2వ సంవత్సరానికి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియనంతగా తలమునకలు అయ్యారు కెరీర్లో. అంటే టోటల్గా 100కు 100% తన కెరీర్ మీదనే దృష్టి పెట్టాడు. దాదాపుగా ఇప్పుడుండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ భాగం ఫ్యామిలీ కన్నా కూడా కెరీర్ కోసమే స్పెండ్ చేస్తున్నారు టైం. లాస్ట్కి సాటర్డే సండేస్ కూడా ఇంట్లో నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చిందంటే కరోనా సమయం నుంచి వచ్చింది.
కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అందరికీ వెసులుబాటు కల్పించారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మల్టీనేషనల్ కంపెనీలు ఇంటి దగ్గరనే చేసుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చారు. దాంతో ఫ్రీ ఇంటర్నెట్ పెట్టుకున్నారు, టేబుల్స్ ఆఫర్ చేశారు, కుర్చీలు ఆఫర్ చేశారు. అప్పటి వరకు 8 గంటలు ఆఫీస్కి వెళ్ళి పనిచేసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళని కదిలిచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందో సమయం సందర్భం లేకుండా, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటం, కొద్దిగా లాగిన్ అవుతారా, చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని సార్ట్అవుట్ చేయాలి అని చెప్పి పై లెవెల్ వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, వీళ్ళు అర్ధరాత్రి వేళ కంప్యూటర్ ముందు కూర్చోవటం. దీంతో కరోనా తర్వాత డైవర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇది నేను చెప్పడం కాదు, అఫీషియల్ డేటా చెప్తుంది. సో ఫ్యామిలీ జీవితం, ఫ్యామిలీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్లో ఇదే సమస్య ఉంది. కాకపోతే ఇప్పుడు ఇతను 7.5 crores అంటే ప్యాకేజీ చాలా ఎక్కువ ప్యాకేజీ. అంత పెద్ద ప్యాకేజీ తీసుకొని కూడా, అంత పెద్ద ప్యాకేజీని రీచ్ కావడానికి కష్టపడి కూడా అతను సంతోషంగా లేనటువంటి పరిస్థితి. తను అంతకంటే కూడా విలువైనటువంటి జీవితాన్ని ఈ 3 ఏళ్లలో కోల్పోయానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? పుట్టినటువంటి బిడ్డని చూడలేకపోయారు, ఆ బిడ్డతోటి గడపలేకపోయాడు, ఆ బిడ్డతోటి సంతోషాన్ని పంచుకోలేకపోయాడు. ఆ బిడ్డ 3 ఏళ్ల పాటు పెరిగింది, తండ్రి ఎవరో తెలియకుండా. తర్వాత భార్య ఎన్నో ఆశలతోటి పెళ్లి చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సుఖంగా ఉండొచ్చు అని చెప్పి సహజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీలు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. సో నెల తిరిగేటప్పటికి టెన్షన్గా జీతాలు పడుతుంటాయి, ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇతరత్ర కొన్ని బెనిఫిట్స్. ఆ కారణం చేత ఎక్కువ మంది పేరెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఆడపిల్లల తల్లిదండ్రులు. మరి వాస్తవం ఏంటి సాఫ్ట్వేర్లో అని అంటే, ఇప్పుడు ఇతను పెట్టినటువంటి పోస్ట్ని చూస్తే సాఫ్ట్వేర్ల యొక్క వాస్తవ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. 3 ఏళ్ల పాటు ఆయన సర్వస్వం అని చెప్పి పనిచేస్తే, సీన్ కట్ చేస్తే భార్య విడాకులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పోయి విడాకులు నోటీస్ ఇచ్చిన భార్యను కలిస్తే వైవాహిక జీవితానికి లేదంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేనటువంటి మీరు ఆ 7.5 కోట్ల రూపాయలతో మీరు ఎంజాయ్ చేసుకోండి, మీకు ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసేటువంటి మనస్తత్వం కాదు, నీతోటి నేను ఉండలేను అని చెప్పి చాలా సీరియస్గా చెప్తే ఇప్పుడు విడాకులు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏది విలువైంది? ఫ్యామిలీ లైఫా లేదంటే కెరీరా? ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవటంలో ఇప్పుడున్నటువంటి యూత్ కొంత మిస్లీడ్ అవుతున్నారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. సమన్వయం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సమన్వయం చేసుకోవచ్చు, వాస్తవంగా అమెరికా డిజైన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు అలా డిజైన్ చేసుకోలేకపోతున్నారు. దాంతో దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో. మరి సాఫ్ట్వేర్ రంగంలో మీకు కోట్ల రూపాయలు ప్యాకేజీలు కావాలా, ఫ్యామిలీ లైఫ్ కావాలా, లేదని సమన్వయం చేసుకోగలరా అని అంటే అది మీ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. మరి మీరు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, భార్యకి టైం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో మీరు పనిచేస్తున్నారని అంటే లాస్ట్కి మీరు సాధించింది ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే అతను చెప్తున్నాడు. సో ఈ ఇన్సిడెంట్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మరి ఇది మీరు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి లేదా సాఫ్ట్వేర్ రంగం గురించి? అది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.